మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లోని గాజుల రామారం సర్కిల్లో ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైల గౌడ్. అక్కడి పరిస్థితిని చూసి నివ్వెరపోయారు మాజీ ఎమ్మెల్యే. ఉదయం 11 గంటలు అవుతున్న కార్యాలయంలో ఖాళీ సీట్లే దర్శనమిచ్చాయి. అధికారులు ఎవ్వరూ అప్పటికి రాలేదు. దీంతో అది చూసి ఆశ్చర్యపోయారు శ్రీశైలం గౌడ్. అంతకుముందు అధికారులకు తమ సమస్యలు చెప్పుకోవాలని వెయిట్ చేస్తున్నారు కొందరు బాధితులు. ఇంకా అధికారులు ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పట్టింపు లేకుండా సమయ పాలన పాటించని అధికారుల తీరుపై మండిపడ్డారు కూన శ్రీశైలం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కి ఫోన్ చేసి అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు కూన శ్రీశైలం. ఒక్కడున్నాడు, కుర్చీలన్నీ ఖాళీ. గత వారం 10 రోజుల జనాలు వచ్చి చెప్తా ఉన్నారు నాకు, అన్న మున్సిపల్ ఆఫీస్ ఎవరు ఉండలేరన్న. అయితే ఇప్పుడు అదే వచ్చి చెప్తే మల్లారెడ్డి గారు ఏమంటారంటే, లేదు ఓటర్స్ పని మీద బయట పోయిండు అంటే, నేను చూడబ్బా ప్రభుత్వాన్ని బదలాం చేయొద్దు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని బదలాం చేయాలని ఆలోచన మీరు ఉన్నట్టు. టైం టు టైం ఇన్వార్డ్లో ఒక్కరు లేరు సార్, 10 బావుదాకా లేరు. జస్ట్ మీకు కంప్లైంట్ నేను వచ్చి కలుస్తాను. మీకు వీళ్ళ యొక్క పనితీరు గురించి చెప్తున్నా. ఒక్క పేరు చెప్పిడా, పక్కన ఒక పేరు చెప్పు. ఇంత పెద్ద వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ 8 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలకు ప్రజా సంక్షేమం ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్, గాజుల రామారం మున్సిపల్ సర్కిల్లో ఉన్న ఉప కమిషనర్ కానీ, అధికారులు కానీ, అదేవిధంగా ఇన్వార్డ్లో కానీ గత 15 రోజుల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకురాలందరూ కూడా మరి ఈ యొక్క మున్సిపల్ ఆఫీసు గాజుల రామారం సర్కిల్ కానీ కుత్బుల్లాపూర్ సర్కిల్ విజిట్ చేయడానికి వస్తే, గాజుల రామారం సర్కిల్ మల్లారెడ్డి గారు డీసీ ఇప్పుడు మేము వచ్చినాక 10:45 రావడం జరిగింది, 10:56. అదేవిధంగా కుత్బుల్లాపూరు డీసీ నరసింహ గారు లేరు. మరి ఈ యొక్క పనిచేసే వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల సంధి ఉన్న వాళ్ళు ఇలా పనిచేస్తున్నారు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మరి ఈ యొక్క జిల్లా మంత్రి గారికి కూడా మరి ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మరి వీళ్ళ మీద ముఖ్యమంత్రి గారు కూడా కాంప్లైంట్ చేస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ప్రభుత్వాన్ని బదలాం చేయొద్దని కూడా వీళ్ళకి నేను మందలిస్తూ ఉన్నా. ట్యాక్స్ పేపర్ నాకు బ్లాక్ అయింది. అన్బ్లాక్ కోసం 2 డేస్ నుంచి తిరుగుతున్నా, ఒక్కరు ఈ టైం వరకు కూడా వస్తలేదు. 3 o'clock 4 o'clock అంటే 4 o'clock వచ్చినా కానీ ఈ టైం వరకే ఇప్పుడు వస్తున్నాం అప్పుడు వస్తున్నాం మాకు తెలియదు అని ఎవరికైనా ఎవరికి లింక్ అన్నా చేయాలి కదా. మాకు ఎవరికి ఏం సమాధానం చెప్పట్లేదు. ఫీజు కూడా తీసుకున్నారు. 3-4 డేస్ నుంచి నేను లాంగ్ నుంచి వస్తున్నా. ఎక్కడి నుంచి వస్తున్నాం? జడ్చల్ల నుంచి వస్తున్నాం. మాది ఇల్లు కానీ మేము అక్కడ షిఫ్ట్ అయినా అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఏ ఏరియాది? సుభాష్ నగర్. నాకు తెలియదు, ఇంకొకరికి చెప్పండి. మాకు ఈసారి ఎవరు తెలియట్లేదు, ఎవరు కనిపించలేదు కూడా. ఈ టైం నేను 3 సార్లు వచ్చినా జడ్చల్ల నుంచి.